ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ డబ్బు పాఠాలు. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి కూడా ఒక కేస్ స్టడీ మీరు నాకు పంపించారు. సో అది కూడా బుక్ లో రాసుకున్నాను. ఒకసారి మన ఆడియన్స్ కోసం చదివి వినిపిస్తాను. షూర్. మా పాప వయసు 12 సంవత్సరాలు. ఓకే. తన భవిష్యత్ అవసరాల కోసం బంగారంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. మరో 8 ఏళ్ల పాటు నెలకి 50,000 రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాము. ఓకే. బంగారం ఫిజికల్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా మరేదైనా రూపంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. తగిన సలహా ఇవ్వగలరు? అంటే గోల్డ్ ఆర్నమెంట్స్ రూపంలో కాకుండా వేరే అదర్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయని కూడా అడుగుతున్నారు పాప భవిష్యత్ అవసరాల కోసం. సో బేసిక్ గా ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే, మనం చెప్పంగా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా వెతుకుతున్నారు. ఇంతకు ముందు గోల్డ్ కొనటం అని అంటే ఎంతసేపటికి ఫిజికల్ ఆర్నమెంట్ కొనటం. సో బేసిక్ గా మనం ఆయన కానీ చాలా మంది ఇప్పుడు ఆల్టర్నేటివ్ మెథడ్స్ వెతుక్కోవడానికి ఫస్ట్ రీజన్ ఏంటో అందరికి అర్థం కావాలి. ఎందుకు గోల్డ్ లాగా కొనుక్కోవచ్చు కదా, ఎందుకు వేరే రకంగా కొనుక్కోవడం కూడా చాలా మందికి అనుమానం వస్తుంది. సో బేసిక్ గోల్డ్ లాగా కొనుక్కోవడం వల్ల కొన్ని సమస్యలు ఏంటి అని అంటే, ఫస్ట్ స్టేజ్ లోనే మనం ఏదో దానికి తరుగులు గిరుగులు అని పెట్టేస్తాం, జిఎస్టీలు కడతాం. అదొక బేసిక్ రీజన్. అండ్ దాన్ని ప్రొటెక్ట్ చేయడం కూడా కొంతవరకు ఇబ్బందికరమైన విషయం. అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్ విషయంలో కొంచెం ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. ఆడవాళ్ళకి సంబంధించి 8 ఏళ్ల క్రితం చేయించిన గోల్డ్ నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు నచ్చుద్దని గ్యారంటీ ఏంటి? సమస్య లేదు. నచ్చవు. మోడల్స్ మారిపోతాయి, ఏవి నచ్చవు. ఎవ్రీ 10 years మారిపోతూ ఉంటాయి. రైట్. సో బేసిక్ గా అగైన్ ఆ తర్వాత కూడా వాళ్ళు దాన్ని రీమేకింగ్ కి తీసుకొని వెళ్తే వాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువ లూజ్ అవుతారు. అక్కడ మళ్ళీ కొంత లాస్ ఉంటుంది. ఈ ప్రాబ్లం కూడా ఉంది. అండ్ రెండోది వచ్చేసరికి మనం ఏదో సరే గోల్డెన్ బిస్కెట్లు కొనుక్కొని పెట్టుకోవచ్చు కదా అన్న ఆర్గ్యుమెంట్ కూడా ఉంటుంది. గోల్డెన్ బిస్కెట్లు కొనుక్కొని పెట్టుకున్నా అగైన్ మీరు దానికోసం ప్రొటెక్షన్ కోసం ఈ బ్యాంక్ లాకర్ ఏదో యాన్యువల్ ఫీజులు, మళ్ళీ దానికి వాడు ఏదో కండిషన్ పెడతాడు, ఆ ఇన్సూరెన్స్ కొను ఈ ఇన్సూరెన్స్ కొను అని. సో బేసిక్ ప్రతి దానికి ఒక సమస్య ఉంటుంది. అండ్ రెండోది, మనం ఇప్పుడు గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ అనే ఆప్షన్ గురించి అందరూ ఎందుకు ఆలోచిస్తున్నారు ఎక్కువగా అంటే, పెరుగుతున్న రేట్లను కూడా దృష్టిలో పెట్టుకొని గోల్డ్ రేట్లు కూడా బాగా పెరుగుతున్నాయి. సో మనం ఎప్పుడైనా, నేను స్టాక్ మార్కెట్లో చెప్పేటప్పుడైనా కానీ కరెంట్గా ఉన్న ట్రెండ్ని మాత్రమే కాదు, మనం హిస్టారికల్గా ఉన్న ట్రెండ్ని గమనించాలని చెప్తాను. సో కరెంట్గా ఉన్న ట్రెండ్లో కూడా మనకి గోల్డ్లో మేబీ ఒక లాస్ట్ 5 years 15% ఏదో 14% CAGRలు కనపడుతున్నాయి కానీ లాస్ట్ 5 yearsలో. కానీ ప్రాక్టికల్గా గోల్డ్ అనేది ఆ స్పీడ్తో పోదు. రియాలిటీ నేను చెప్పనవసరం లేదు. గూగుల్లోకి వెళ్ళి గోల్డ్ లాస్ట్ 10 years CAGR 20 years CAGR అని కొడితే అదే చెప్తుంది. సో బేసిక్ అదే కదా రియాలిటీ అని అంటే, ర్యాలీ వచ్చినప్పుడు పరిగెడుతుంది, తర్వాత కన్సల్టేట్ అవుతుంది. సో ఇది నిజం. సో యాక్చువల్ రిటర్న్ ఎంత మనకి 9 to 10%, 8 to 9 or 9 to 10 అంతకు మించి ఉండదు. సో బేసిక్గా మన 9 to 10% అనేది ఆపర్చునిటీకి అక్కడ కనిపిస్తుంది. అండ్ గోల్డ్ కూడా చాలా హైలో ఉంది. ఒకవేళ ఇప్పుడు గోల్డ్ కొన్న తర్వాత కూడా పడితే ఏంటో కూడా మనం ఆలోచించాలి. పెరుగుతున్నప్పుడు అందరు ఏం పడుతుంది, ఎందుకు పడుద్ది అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేస్తారు, కానీ పడ్డప్పుడు పెయిన్ తెలుస్తుంది. అట్లాంటి కేసెస్ కూడా నేను చూశాను. గోల్డ్ని లోన్కి తీసుకొని వెళ్ళి పెట్టినప్పుడు నేను పడుతుంది అన్నప్పుడు ఎవరు వెళ్ళే. ఇప్పుడు ఒక క్లయింట్ తోటి మాట్లాడేటప్పుడు, సార్ గోల్డ్ కూడా పడుతుంది కదానండి అంటే, ఎందుకు పడుతుంది అని చెప్పి ఒక సెకండ్ ఆగి, మీరు చెప్పింది కరెక్టేనండి, నేను గోల్డ్ లోన్ కొంతకాలం క్రితం అంటే బ్యాక్ ఇన్ 2000 to 2010 ఆ టైంలో ఎప్పుడూ అనుకుంటా మేబీ, ఏదో గోల్డ్ లోన్ తీసుకున్నప్పుడు సడన్ గా బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి గోల్డ్ రేట్ పడిపోయిందండి, మీరు వచ్చి డబ్బులు కొంత వాపస్ పే చేయాలని చెప్పేసి అన్నారు. సో గోల్డ్ లోన్ పడిపోతే వాళ్ళకి వాల్యుయేషన్ తేడా వస్తుంది కదా. సో ఆయనకు అప్పుడు గుర్తొచ్చింది, కరెక్టే కదా, వాళ్ళప్పుడు నన్ను పిలిచి కట్టమన్నారు కదా, అంటే రేట్ పడుతుందనే కదా. సో గోల్డ్ రేటు కూడా పడటం అనేది సహజమే, అదేం పెద్ద కొత్త విషయం కాదు, మనం చూడడం అంతే. సో బేసిక్గా ప్రతి చోట వాలటిలిటీ ఉంటుంది. సో మనం గోల్డ్లోనే పెట్టుబడి పెట్టాలి అని అంటే, ఈ టైంలో గోల్డ్ కూడా బాగా ఎక్కువ రేట్లో ఉంది. సో అది కూడా కొద్దిగా వరకు రిస్కీయే. సో బేసిక్గా మనము అదే గోల్డ్, ఇప్పుడు ఆ గోల్డ్నే కొంటాం, మన టార్గెట్ అదే, మన టార్గెట్ని మార్చొద్దు ఎట్టి పరిస్థితిలో. కాకపోతే హవెవర్ 8 సంవత్సరాలు మనం అయితే బంగారం కొని వేసుకునేది కాదు కదా. సో వేరే ఒక ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ని ఎంచుకొని అందులో పెట్టుబడి పెడితే ఇంకెక్కువ డబ్బులు జనరేట్ అయితే ఇంకెక్కువ గ్రామ్స్ కొనుక్కోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 50,000 రూపాయలు SIP చేసుకుంటా పోతే గోల్డ్ పెరిగే రేటు తోటి మీకు 8 సంవత్సరాల తర్వాత 70 లక్షల రూపాయలు అవుతుంది దాని విలువ. 9 to 10% ఎస్టిమేట్ చేస్తే 70 లక్షల రూపాయలకు వచ్చి అవుతుంది అది. అలా కాకుండా అదే మన ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్ ఎంచుకుంటే 15 అయితే మినిమం వస్తుంది కదా. ఇప్పుడు
15 యావరేజ్ కదండి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లాంటిదో లేకపోతే యావరేజ్ తీసుకున్నా కానీ లేదా లార్జ్ అండ్ మిడ్ కాంబినేషన్ తీసుకున్న 15 అయితే యావరేజ్ వస్తుంది కదా. మనం దాంతో కనుక అదే 50,000 ఎస్ఐపి 8 ఏళ్ళు అంటే మంచి టైం ఫ్రేమ్ కూడా కదా. అంటే దాదాపు 92 లక్షలు వస్తుంది మనకు అక్కడ. సో ఈ 70 లక్షలకి 92 లక్షలకి మధ్యలో ఉన్న తేడా అంతా 22 లక్షలు, రైట్. సో మీరు యాక్చువల్గా గోల్డ్లోనే సిప్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మీ దగ్గర ఉండేది 70 లక్షల విలువ చేసే బంగారం మాత్రమే. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఆ 9 to 10% కూడా ఉంటుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ హైలో ఉంది కాబట్టి స్పీడ్ అన్న స్లో డౌన్ అవుతుంది, లేకపోతే ప్రైస్ కరెక్షన్ అన్న జరుగుతుంది. ఇది ఫండమెంటల్. మన మనసుకి ఆ మాట వినటానికి నచ్చకపోయినా ఫండమెంటల్గా మాత్రం గోల్డ్ కూడా కరెక్షన్లోకి వెళ్తుంది. సో ఆ గ్యారంటీ కూడా లేదు కదా వస్తుంది అని. సో ఆ రిస్క్ తీసుకోవడం కంటే కూడా మనం కొంచెం ఎక్కువగా రిటర్న్స్ వచ్చేదాన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్దాం. పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్ళిపోయి ఆ టైంలో మనం దాన్ని ఎంత వాల్యూ అయితే ఉందో దాన్ని మొత్తం పడేయండి, అమ్మేసప్పుడు నచ్చిన ఆర్నమెంట్ చేయించుకోవచ్చు కదా. సో ఇట్లా చేసుకుంటూ వెళ్తే మనకి ఎక్కువ వాల్యూ ఆఫ్ గోల్డ్ని అక్యూములేట్ చేయగలిగిన వాళ్ళం అవుతాం. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ కొన్ని సూత్రాలు చెప్తా. సో ఇంకో బేసిక్గా మనము ఓకే ఈయన ఇట్లా చెప్తున్నాడు కానీ నాకు అంత సాటిస్ఫాక్టరీగా లేదు. సో ఇక్కడ ఏం చేద్దాం, ఒక పని చేయండి, 6 years వరకు అట్లీస్ట్ ఫస్ట్ 6 years మనం ఇందులోకి చేసుకున్న తర్వాత ఆ వచ్చిన రిటర్న్ని మొత్తాన్ని కూడా గోల్డ్కి షిఫ్ట్ చేసుకుందాం. అప్పుడు కూడా అక్కడ కూడా ఆపర్చునిటీ ఉంది కదా గోల్డ్కి షిఫ్ట్ చేయడానికి. అక్కడ ప్రాఫిట్ తీసేసుకొని ఇక్కడ మనం గోల్డ్కి షిఫ్ట్ చేయొచ్చు కదా డబ్బులు మొత్తాన్ని. సో అట్లా షిఫ్ట్ చేసుకున్న లాస్ట్ 2 yearsలో అయినా సరే మీరు గోల్డ్కి షిఫ్ట్ చేసుకొని ఫైనల్గా నమ్ముకోవచ్చు. సో బేసిక్గా ఎప్పుడైనా కానీ మనం ఎట్లయినా వేసుకోము వాడము అన్న దానప్పుడు టార్గెట్ ఈస్ గోల్డ్, బట్ ఇన్వెస్టింగ్ ఇన్స్ట్రుమెంట్ గోల్డ్ అవ్వాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద పాయింట్. అండ్ ఎస్ లేదు నీకు ఖచ్చితంగా గోల్డ్లోనే పెడతానన్నారా, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, చాలా తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. గోల్డ్ ETF ఉంది, అందులోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. సో వెన్ కంపేర్ టు అదర్ అంటే డైరెక్ట్గా బయట గోల్డ్ కొనే దాంతో కంపేర్ చేస్తే గోల్డ్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ కొంత బెటర్గా రిటర్న్ ఇవ్వడానికి ట్రై చేస్తాయి. స్లైట్లీ యాక్టివ్ మేనేజ్మెంట్, హైలీ యాక్టివ్ మేనేజ్మెంట్, స్లైట్లీ యాక్టివ్ మేనేజ్మెంట్ ఉంటుంది కాబట్టి సో బేసిక్గా మనకి అది కూడా ఒక అడ్వాంటేజ్గా పనికి వస్తుంది. అండ్ ఎస్ సో అట్లా లేదు కన్జర్వేటివ్గానే ఉంటాను నాకు ఇవన్నీ వద్దు అని అంటే ETF, go with ETF or else gold based mutual funds. When compared to ETF, I suggest mutual funds. Right. ఎందుకంటే రిటర్న్ కొద్దిగా బెటర్గా ఉంటుంది అందులో. ఎస్ సో మొత్తానికి ఒక 8 yearsకి సంబంధించి ఎస్ ఇప్పుడు పాప వయసు 12 అన్నారు, 8 అంటే ఒక 20 years పాప పెళ్లి వయసుకి పేరెంట్స్ పాప భవిష్యత్ అవసరాల కోసం ఎస్ ఒక మంచి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుందామని ఆలోచన నిజంగా చాలా చక్కటి ఆలోచన. సో మొత్తానికి మిమ్మల్ని ఒక క్లయింట్ అప్రోచ్ అవ్వడము, వాళ్ళు ఆ రిక్వైర్మెంట్ గురించి మీతో మాట్లాడడము, ఆ రిక్వైర్మెంట్ని మీరు నాకు చెప్పడం, ఇవాళ మళ్ళీ అది మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది. రేవంత్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.